దేవుడు ఏది వద్దన్నాడో అది చేస్తారు. మనం కూడా మనం వేసుకునే బట్టలు గుర్తుపెట్టుకోండి, మనం ఒంటి నిండా కప్పుకోవాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం. అది ఎక్కడి దాకా వేసుకుంటాను, ఎక్కడి దాకా వేసుకుంటాను, వేసుకున్న తర్వాత ఏమవుతుందో చూసుకో. ఎవడు ఎత్తిపోతాడు? రాక్షసుడు. వద్దన్నప్పుడు వద్దే, అంతే. దేవుడు చెయ్యొద్దన్నప్పుడు చెయ్యొద్దంతే. పద్ధతిగా గౌరవం ఏంటంటే మన ఒంటి నిండా మగాడైనా ఆడపిల్లైనా కప్పుకోవాలి. చాలా మందికి ఈ మధ్య పోయే కాలం వచ్చేసిన సేవకులు కూడా ఎక్కడిదెక్కడ దాకా నేను బాక్సర్వా అని అడుగుతున్నాను. నేను బాక్సర్వా ఎక్కడెక్కడ దాకా? ఎవరికి లస్ట్? అసలు దేవుడు శరీరంతో ఎక్స్పోజ్ వద్దు అన్నాడు, అందుకే కప్పాడు. స్త్రీలను కూడా సంఘంలో ఉన్నప్పుడు ముసుగెందుకు వేసుకోమన్నాడంటే కప్పాలి, దాని వలన ప్రమాదాలు జరుగుతాయి. పురుషులు కూడా పద్ధతిగా ఎంచుకున్నామన్నాడంటే ఉండాలి, గౌరవం లేకపోతే దేహ ప్రదర్శనలు చేస్తే ఏమవుద్దంటే ప్రమాదం జరుగుతుంది. అందుకే వద్దన్నది వద్దెక్క, ఎల్లొద్దన్నది ఎల్లొద్దెక్క. బిలాము లాంటి స్వభావం మనకుండదు. దేవుడు అడుగడిగిన చెప్తాడు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కోరుకోవాలి, ఈ మార్గంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, అది వింటే సరే. బిలాములా చేయమన్నదే వద్దన్నదే పదే చేస్తే, బిలాములా వద్దన్న దానికే పదే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ గారితో ఆ పాస్టర్ గారితో ఏం చేయనంటే మరొక దాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అదే పాయింట్ మీద ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు వెళ్ళంటాడు. చెప్పినప్పుడు వినకపోతే వెళ్ళమంటాడు. అదే ఇక చివరగా చెప్పండి, చెప్పకుండా చేయాల్సింది చేసేస్తా. బిలాములో ఉండకూడదట, చెప్పండి. కయ్యేనిలో ఉండకూడదట, నెక్స్ట్ కోరహలో ఉండకూడదు. ఈ ముగ్గురు గురించి చెప్తున్నాడు చూడండి. కయ్యేనిలా ఎదుటోళ్ళు బాగులను చూసి వారవలేని మనసులో ఉండు. బిలాములా నీకు వద్దు, దేవుడు వద్దన్న దాన్ని కోరుకునే పరుగులాట మానేసుకో. కోరహులా సేవకుల మీద తిరగబడడం తగ్గించేసుకో. మరి ఏం చేయాలయ్యా అంటే మోసే ఏది చెబితే చేయమన్నా. కూర్చోమంటే కూర్చో, లేగమంటే లెగు, వాళ్ళ మన్నా తినమంటే తిను, ఈరోజు ఉపవాసం అంటే ఉపవాసం చేయి.